హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్టీ సిరీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే సొరకాయ హల్వా. మరి ఎలా చేయాలో చూసేద్దామా? నేను ఇక్కడ శుభ్రం చేసుకున్న మీడియం సైజ్ సొరకాయని తీసుకున్నానండి. దాన్ని మధ్యలో కట్ చేసి నీట్గా తొక్క మొత్తం గీసేసి దాంట్లో ఉన్న గింజలను కూడా తీసేయాలండి. చూస్తున్నారు కదా, నేను ఇలా ఇక్కడ తొక్క తీసుకున్న తర్వాత సొరకాయ అనేది ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకున్న సొరకాయకు వచ్చిన గింజల్ని తీసేయాలండి. సొరకాయ గింజలు అనేవి తీయకపోతే మనం హల్వా చేసుకున్నప్పుడు ఆ గింజలుగా తగిలి మనకి టేస్ట్ అనేది అంతగా బాగోదు. సో ముందుగానే దానికి ఉన్న గింజలన్నీ నీట్గా తీసేసి కోసుకున్న సొరకాయ ముక్కలన్నిటిని నీట్గా నేను చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. చూస్తున్నారు కదండి, నా దగ్గర ఈ తురుముకునేది ఉందండి. మీ ఇంట్లో వేరేది ఏదైనా ఉంటే ఈజీగా అయ్యేది, దాంతో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సొరకాయ మొత్తాన్ని తురుముకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకొని పాలు మొత్తం దగ్గరికి ఇంకిపోయేలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదండి, నేను ఇది మినిమం ఒక 20 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మరిగించానండి. దీని ప్లేస్లో మీరు పచ్చికోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలండి. గీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ మొత్తాన్ని దాంట్లో వేసి బాగా వేయించాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. చూస్తున్నారు కదా, సొరకాయలో నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు బాగా చేసుకొని నీరు మొత్తం ఇంకిపోయింది అన్న తర్వాత 3/4 కప్పు వరకు పంచదారని తీసుకొని పంచదారని దానిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎలా మిక్స్ చేస్తున్నానో. అలా మొత్తం మిక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది తీసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి నేను ఫుడ్ కలర్ కొంచెం తీసుకుంటున్నాను. సో ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పాలని దాంట్లో యాడ్ చేసుకోవాలండి. పాలని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బయట పచ్చికోవా అని ఉంటుందండి, దాన్ని కూడా తెచ్చి యాడ్ చేసుకోవచ్చు. పాలని యాడ్ చేసుకోవడం వల్ల మీకు టేస్ట్ అనేది చాలా హోమ్లీ టేస్ట్ వస్తుంది. ఇంకా ఫైనల్ టచ్గా యాలక్కాయల పొడి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. అలా మొత్తం కలుపుకున్న తర్వాత 2 మినిట్స్కే మీకు హల్వా అనేది రెడీ అయిపోతుందండి. దాని తర్వాత మీకు నచ్చితే రోస్టెడ్ నట్స్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేసుకోవడం వల్ల హల్వాకి మరింత రుచిని వస్తుంది. అండ్ నట్స్ తినేవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్.